హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ బస్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు మనం చేసుకోబోతున్న రెసిపీ గుమగుమలాడే చేపల పులుసు అండి. నాన్ వెజ్ ప్రియులకి చేపల పులుసు మాట ఎత్తుతోనే మౌత్ వాటరింగ్ అవుతూ ఉంటుంది. ఈ చేపల పులుసు తయారు చేసుకోవడం కోసం ముందుగా చేప ముక్కల్ని ఉప్పు, పసుపు వేసి 4, 5 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. దీంట్లోకి మనం 4-5 దాకా మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకోవాలి. 10 దాకా పచ్చిమిరపకాయలు తీసుకుని స్లిట్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇందులోకి ఒక కట్ట దాకా కొత్తిమీర, ఒక కట్ట ఉల్లిబొందు తీసుకోవాలి. మసాలాల కోసం అల్లం, దానికి తగినట్టుగా వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఒక 2 చెంచాల దాకా ధనియాలు, 1 చెంచా దాకా జీలకర్రని కూడా తీసుకుని ఈ తీసుకున్న ఈ 4టిని కలిపి ఫైన్గా పేస్ట్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇందులో మన పులుపుకు తగినట్టుగా 70-100 గ్రాముల దాకా చింతపండుని తీసుకుని వాటర్లో నానబెట్టుకుని పెట్టుకోవాలి. ఈ చేపలో మనకి జన ఉందండి, ఇది బొచ్చు చేప. ఇలా జన ఉన్నప్పుడు ఆ జనని ఏదైనా కాటన్ క్లాత్లో వేసుకుని మూటలాగా కట్టుకుని మరుగుతున్న నీళ్ళలో వేసి ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోవాలండి. స్టవ్ మీద చేపల సెట్టు పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుని మెల్లగా కదుపుతూ ఉండాలి. ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత స్లిట్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. చేపల పులుసులో పచ్చిమిరపకాయకి చాలా రుచి వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా వేసుకుని అడుగు పట్టకుండా గరిటతో మెల్లగా కలుపుతూ ఉండాలి. ఇలా మసాలా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ చేపల సెట్లో అరేంజ్ చేసుకోవాలండి. అలా వేసేసుకోకుండా అన్నీ ఒకదాని మీద ఒకటి పడకుండా వాటికంటూ ఒక ప్లేస్ ఉండేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. అప్పుడైతేనే చేపలు బాగా ఉడుకుతాయి అన్నమాట. అలా సర్దుకున్న తర్వాత మన టేస్ట్కి తగినట్టుగా కళ్ళుప్పు వేస్తున్నామండి. లేని వాళ్ళు సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ కళ్ళుప్పు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందులోకి ఉప్పు, పసుపు వేసుకోవాలి. కారం ఈ చేపల పులుసులో కొంచెం ఎక్కువే పడుతుందన్నమాట. ఎందుకంటే పులుపు కూడా ఉంటుంది కదా, ఆ పులుపుకు తగినట్టుగా అడ్జస్ట్ అవ్వాలంటే కారం ఎక్కువే వేసుకోవాలి. కారం కూడా వేసుకున్న తర్వాత నానబెట్టి పులుసు తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత చేపల పులుసులో ఎప్పుడూ గరిటె పెట్టకూడదండి. వన్స్ ముక్కలంటూ మనం వేసేసిన తర్వాత ఒక క్లాత్తో తీసుకుని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి. కదిపిస్తే సరిపోతుందన్నమాట. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న జన పీసులు ఉన్నాయి కదా, దాన్ని మనకు కావాల్సిన సైజులోకి కట్ చేసుకుని ఇలా చేపల సటిలో అక్కడ కొంచెం మొత్తం అరేంజ్ అయ్యేలాగా సర్దుకోవాలి. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా ఉల్లిబొందును కూడా వేసేసుకోవటమేనండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుని ఒక 10-15 మినిట్స్ మనం దీన్ని మరిగించుకుంటే చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. గరం మసాలాలు ఏం యూజ్ చేయకుండా ఇలా ఒక్కసారి బేసిక్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ ఫర్ బస్.